నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హన్మాజీపేట్ సంగోజీపేట్ గ్రామాల్లో వాగుల్లో గుర్తు తెలియని మృతదేహం కలకలం భయాందోళనలో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు సైదాబాద్ సింగరేణి కాలనీలో విజృంభిస్తున్న విషజ్వరాలు గుడిసెకో పేషెంట్ వైద్య సేవల కోసం ఎదురుచూపులు పట్టించుకోని అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాం ప్రాజెక్టు కాలువ ద్వారా ఇసుక పేరుకుపోయి పంట నష్టం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ సూర్యాపేట ఖమ్మం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం 6గురికి గాయాలు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కామారెడ్డి జిల్లా బన్సువాడ మండలం హన్మాజీపేట సంగోజిపేట గ్రామాల మధ్య గల ప్రధాని రహదారి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. కురుస్తున్న భారీ వర్షానికి హన్మాజీపేట వద్ద చెరువు నుండి కాలువల ద్వారా వరద నీరు వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం రోడ్డు పక్కన పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గుడిసెకో పేషెంట్ వైద్య సేవల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ సదర్న్ డివిజన్లో పెద్ద బస్తీ అయిన సింగరేణి కాలనీలో రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు. ఈ కాలనీలో సుమారు 3000కు పైగా నివాసం ఉండే గుడిసె వాసులను డెంగ్యూ విషజ్వరాలు 40 రోజుల నుండి వణికిస్తున్నాయి. ఇప్పటికే 4 చిన్నారులను జ్వరాలతో కోల్పోయామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాసాల మధ్య నివసించే పందులు కలుషితమైన తాగునీరు తాగడంతోనే రోగాల బారిన పడుతున్నామని వారు తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జీహెచ్ఎంసీ అధికారులు రాజకీయ నాయకులు వైద్య సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు. అందరికి జ్వరాలు వస్తుంది. ఒక్క ఇంట్లో 4-5 జ్వరం వస్తుంది. దోమల వల్ల మురికి ఎట్లా ఉంది, మురికి ఆడే పదులు ఆడే కుక్క ఆడే అన్ని ఒక దగ్గర. మీ కూతురికి ఎన్ని రోజులు? మా కూతురుకు 1 రోజు అయింది. నైట్ పూట జ్వరం వస్తుంది. కానీ బాగా అవుతుంది. ఇక్కడ ఎంత మగ పిల్లలు ఒక ఆడపిల్ల చనిపోయింది కానీ ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ అయితే ద్వారా ఏమీ లేవు. మాకు ఏదైనా డబ్బు పెట్టి చూపించుకోవాలి. మా కాడ డబ్బు లేవు. మేము గరీబులం. సూర్యకల్లా బతకాలంటే పునాది చేసి బతకాలంటే మా కాడ పైసలు ఉండాలి కదా. గవర్నమెంట్ పోవాలంటే కూడా ఎవరు పట్టించుకోండు. అట్లా ఉంది మా పరిస్థితి. ఏం చూసినా కానీ డెంగీ గురించి వచ్చి మందులు అవన్నీ కొట్టిపోతారు కదా. ఎవరు వస్తలేరు సార్, ఎవరు వస్తలేరు. మందులు కానీ ఎవరు ఏం మందులు ఇస్తలేరు. అగా పోటు ఇస్తారని అంటారు, పోటు కూడా ఇస్తలేరు. అది ఏది దోమలకు మందులు కొడతారంటారు, అది కూడా లేదు. మాకు ఏది లేదు. మా పిల్లకు ఇప్పుడు నెల రోజులు నైట్ పూట వస్తుంది కానీ ఇప్పుడు ఎంత 16 సంవత్సరాల పిల్ల ఇంట్లోకి వెళ్ళి వస్తలేదు. చూపిస్తున్నా కానీ బాగా అవుతుంది. మా పరిస్థితి ఉంది సార్. ఎట్లా కానీ మీరే పద్ధతి ఆలోచించాలి. మీ దేవుని దయ వల్ల మా ఏదో ఒకటి సాయం చేయాలి గవర్నమెంట్ నుంచి. చేపిస్తే బాగుంటాయి సార్. మాకు సూర్య పందులు ఉన్నాయి. మొత్తం గలీదంతా అంత రోత ఉంది. అంత రోతతోని మొత్తం దోమలు పడుతున్నాయి, మొత్తం కరుస్తున్నాయి. గలీదంతా రోత. ఇక్కడ నుంచి అంతా రోతనే వస్తుంది. ఎవరు వస్తలేరు. వస్తున్నారు ఇంకా నీళ్ళకి అట్లే పోతున్నారు. వస్తున్నారు ఇంకా అట్లే పోతున్నారు. గట్టిగా పట్టుకొని చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని సీతారాం ప్రాజెక్టు కాలువ నిమిత్తం త్రవ్విన కట్ట వలన గిరిజనులు వేసిన పంట పొలాల్లో ఇసుక పేరుకుపోయి పంట నష్టం జరిగింది. ఆ గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ సేనా మండల అధ్యక్షుడు దుబ్బ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ములకలపల్లి మండలం సంజీవపల్లి గ్రామంలోని సుమారు 40 మంది గిరిజనులు గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూములలో సీతారామ ప్రాజెక్టు కోసం త్రవ్విన
మట్టి వర్షానికి మట్టి కొట్టుకొని వచ్చి పొలాల్లో పేరుకుపోయిందని, అవి వ్యవసాయానికి పనికి రాకుండా భూములు తయారయ్యాయని రైతులు ఆదివాసీ సేనకు విన్నవించుకోగా రైతులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలకు మండల స్థాయి బృందం అక్కడికి వెళ్లి రైతులు వేసిన పంటల్లో వేలకు వేలు పెట్టుబడి పెట్టారని, ఆ మట్టి వచ్చి పేరుకుపోవడం వల్ల పంట మరియు భూమి కూడా వ్యవసాయానికి పనికి రాకుండా పోయిందని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఎప్పటికైనా ప్రభుత్వం వారు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుబ్బ భాస్కర్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు. మా ఊరు సంజయపల్లి, మాది ములకల్పల్లి మండలం. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పోడు భూమి సాగు చేస్తున్నాం. కాబట్టి ఈ మధ్యలో ఈ సీతారాం ప్రాజెక్టు కాలువ వచ్చేసి ఈ కట్టబోయటం వల్ల ఈ కట్ట మట్టి అంతా మా పంట పొలాలకి మట్టి కొట్టకపోయి మాకు పెట్టుబడులు ఇంత పెట్టాం సార్. మరి ఆ పెట్టిన పెట్టుబడులు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. దాని మూలంగా మీరు ప్రభుత్వం వాళ్ళు మాకు ఏదన్నా నష్టపరిహారం ఇప్పిస్తారని కోరుతున్నాం. నా పేరు సోడే శ్రీనివాస్. నేను ఆదివాసీ సేన మండల నాయకుడిగా పనిచేస్తున్నాను. సంజయపల్లి గ్రామంలో పక్కన సీతారాం ప్రాజెక్టు కాలువ పోవడం వలన ఆ మట్టి అంతా తీసి ఒక కట్టగా పోశారు. కట్టగా పోసిన మట్టి అంతా 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్న భూమిలోకి ఆ మట్టి అంత వర్షం వలన ఆ మట్టి అంతా రావడం జరిగింది. ఆ మట్టి రావడం వలన పంట చాలా నష్టపోయారు. వాళ్ళు ఎంతో కష్టపడి పెట్టుబడి తెచ్చి పెట్టారు. ఆ పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కావున ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి యొక్క నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. సూర్యాపేట ఖమ్మం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పోటెత్తాయి. వంకలు ఆనుకొని ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. మాధవరం గ్రామం సమీపంలో ఉన్న రహదారి, మాధవరం నుంచి మాధవరం తాండాకు పోయే రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఇక ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కర్నూలు జిల్లాలోని గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంత్రాలయం మండలం మాధవరం గ్రామ సమీపంలో ఉన్న వంకకు భారీ నీరు చేరింది. వంకను ఆనుకొని బ్రిడ్జిపై రహదారి ఏర్పాటు చేశారు. అయితే వాగులు వంకలు పొంగి పొర్లడంతో మాధవరం నుంచి మాధవరం తండాకు పోయే రహదారి 4 అడుగుల ఎత్తు మేర తెగిపోయింది. దీంతో ఆ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్లాలంటే ఎటువంటి మార్గాలు లేవు. ఏ అవసరం వచ్చినా ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఇప్పటికే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే పత్తి, మిరప, వేరుశెనగ, వరి పంటలు నీట మునిగిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలంలో తట్టు ప్రాంతాలను జెడ్పీ చైర్మన్ సరిత సందర్శించారు. మనవపాడు మండల కేంద్రం లోతట్టు కాలనీలను జెడ్పీ చైర్మన్ సరిత తిరుపత్య సంబంధిత అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదం ఉన్న కాలనీలను వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీ వాసులతో ఆమె మాట్లాడుతూ ఎవరి ఇంట ముందు వారి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే 500 జరిమానా వేస్తానని గ్రామస్తులకు చైర్మన్ సరిత తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గల మూలవాగు పైగల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి కుప్పకూలింది. నాణ్యత లేని పనులు, అసమర్థత కాంట్రాక్టర్ల వల్లనే ఇలా కుప్పకూలడానికి కారణమని స్థానికులు అంటున్నారు. అంటే మీరే డిస్మెంటల్ చేసి అంటే గవర్నమెంట్
కర్నూలు జిల్లా ఆలూరు అలహర్వీలో కురిసిన భారీ వర్షానికి కర్నూలు బళ్ళారి ప్రధాన రహదారిలో వంతెన కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పొల్కంపల్లి గ్రామం మన్యగూడలో జక్కుల కిషన్ అనే వ్యక్తిని హత్య చేసి ఓ ప్రైవేట్ వెంచర్లో పూడ్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులే హత్య చేశారని వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హయాత్ నగర్కి చెందిన కిషన్ గా గుర్తించారు. పోలీసులు ఆగస్టు 31న ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కిషన్ అనే వ్యక్తి మన్యగూడలో ఉన్న పెదనాన్న కొడుకు అయిన జక్కుల ఐలయ్యతో పాటు పాత కక్షలు ఉండడంతో కిషన్ను ఎలాగైనా హత్య చేయాలని అనుకున్నాడు. సెప్టెంబర్ 31న కిషన్ తన స్కూటర్ పైన రాయపోల్ నుండి వెళ్తుండగా ఐలయ్య తన బంధువులు నరేష్, సురేష్, కృష్ణ వాళ్లతో కలిసి కిషన్ను గొడ్డళ్లతో వేట కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపి పెట్రోల్ పోసి తగలపెట్టి మన్యగూడ గ్రామం పక్కన ఉన్న ఒక వెంచర్లో పూడ్చిపెట్టారు. ఐలయ్య కూతురు జక్కుల మీనాక్షి ఈ నెల 6వ తారీఖున ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో మా నాన్న మిస్ అయ్యాడని మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అనుమానితులను విచారించగా విషయం బయటికి వచ్చిందని ఏసీపీ యాదగిరి రెడ్డి మీడియాకు తెలిపారు. దీని పేరు అరుణ్ మందు ఆపించింది తీసుకుపోయి వాళ్ళ డాడీ మందు ఆపిండు. మందు ఆపి ఆ శేఖర్, నరేష్ అని వాళ్ళిద్దరూ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి పిలిపించారు. రాత్రి 10:30 వరకు వాళ్ళ ఇంట్లో పొద్దున్న సాయంత్రం 4:30కి వెళ్ళినాడు. నైట్ 10:30 వరకు అక్కడనే ఉన్నాడంట. అయితే వస్తే శేఖర్, నరేష్ అంటారు ఐలేకి ఫోన్ చేసి వీళ్ళకి మధ్య నుండి ఏమైంది తెలియదు. ఫోన్ మా దగ్గర కాల్ రికార్డింగ్ అవుతుంది. దాని ద్వారా ఇప్పుడు తెలిసింది మాకు. ఎన్ని రోజులు అయింది ఆయన ఇంట్లోకి వెళ్ళి? 31వ తారీఖు 4:30 రాములు కొడుకు రాములు కొడుకు అరుణ్ మందాన్ని పిలిపించిండు, తాపిండు. మళ్ళీ నేరపల్లి వచ్చినాక నేరపల్లి వాళ్ళు రాములతో తాగిండు. ఆయన బావ అవుతాడు. ఆయన తర్వాత పర్వతాలు అలా చిన్న కొడుకు మధ్యాహ్నం ఇద్దరు కలిసి ఎవరికో ఫోన్లు చేసిరంట. అదే ఐలేకి ఇప్పుడు బయటపడరాళ్ళు ఫోన్ చేసి కాల్ రికార్డింగ్ ఉంది మా దగ్గర. దానివల్లనే ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నాము. వీళ్ళు పట్టుకున్నాక ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మొత్తం కాల్ చేసారు, ఏం లేదు. మేము మా అన్న ఇప్పుడు ఎవరైతే చంపారో ఆయన మాకు రిలేషన్ అన్ననే అవుతాడు. వాళ్ళ ఇంట్లోనే కష్టం పెట్టాలని అనుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో బొంద పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు తీసుకెళ్ళాలంటే మాకు కూడా సొంతం ఇల్లు లేవు, వీళ్ళకి సొంతం లేదు, అమ్మ నాన్న లేరు. ఇప్పుడు ఎక్కడేం చేయాలి? వాళ్ళ దగ్గర ఆయన కూడా అన్ననే అవుతాడు, పెద్దమ్మ కొడుకు. చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర గొర్రెలు కాసిండు. ఈ ఊర్లో అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసిండు. పైసలు కూడా ఏమన్నా ఇచ్చిండేమో మాకు తెలియదు. పైసల విషయంలో వచ్చిందో దేంట్లో వచ్చిందో తెలియదు. పైసలు ఇట్లా ఇచ్చి అడిగినందుకు ఇబ్బంది మళ్ళీ ఇట్లా చేసిరా నాకే తెలియదు. పిల్లలకు తెలుసు ఎక్కువ. తీసుకురా పైసలు ఏమన్నా దానివల్ల కూడా ఏమన్నా మనసులో పెట్టుకొని ఊక అడుగుతున్నాడు అన్నట్టు కూడా చేసిరన్నట్టు మాకు కాల్ రికార్డింగ్. వీళ్ళు మూడు ఫ్యామిలీలు కలిసి చేసేది. రాములు పర్వతాలు ఈ ఐలయ్య, వీళ్ళు ముగ్గురు. ఐలయ్య పిల్లలు 2 ఉన్నారంట. సార్ వాళ్ళు చెప్పారు 7 మంది ఉన్నారని చెప్పారు. 7 నెంబర్స్ ఉందని చెప్పారు సార్ వాళ్ళు. ఆ 7 నెంబర్స్ శిక్ష పడాలి. సరే ఇప్పుడు ఏం చేస్తారు? మా అన్నని ఇప్పుడు అక్కడనే వాళ్ళ దగ్గరనే బొంద పెట్టాలనుకుంటున్నాను. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, మదన్ దీక్షిత్ ప్రత్యేక పూజలు చేసి శాల్వతో సన్మానించి ప్రసాదమును అందజేశారు. వీరితో పాటు ఆలయ ఇన్ఛార్జ్ ఎన్ సాయిలు, ఆలయ పిఆర్ఓ గోపాల్ సింగ్ ఉన్నారు. रितेश राठौर, राहुल राठौर, समस्त
मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं श्री ज्ञान सरस्वती देवता गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानस्तमुदन्नो दिव्यश्रीरसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवदे धीनामवित्र्यवदो गुरुर्ब्रह्मा श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं देवीं वाचमदमयन्त देवास् మేడ్చల్ జిల్లా కుతుబులాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ బాలనగర్ ప్రధాన రహదారి మార్కెట్ షాపూర్ నగర్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ పై ప్రమాదాల నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఇక్కడికి రైతులు నేరుగా వచ్చి కూరగాయలు రోడ్డుపైన అమ్మడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్న కారణంగా వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ అవగాహన పట్ల తమ ప్రాణాలను కాపాడటమే కాకుండా ఇతరులకు హాని కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జీడిమెట్ల ఏరియా షాపూర్ నగర్ రైతు మార్కెట్. షాపూర్ నగర్ రైతు మార్కెట్ రైతులకు పక్క జిల్లాల నుంచి వచ్చేసి ఇక్కడ అమ్ముకొని వెళ్తుంటారు. ఇక్కడే ఉండేది రైతు మార్కెట్ ఉన్నది, వెనకాల ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న రైతులు వచ్చేసి ఇక్కడ వాళ్ళని కూరగాయలు పండ్లు అమ్ముకోవడానికి వెనక పెట్టుకునే బదులు వాళ్ళకు కొంచెం ఇక్కడ కావాలంటే ప్లేస్ ఇచ్చేసినాము. వాళ్ళకి సిమెంట్ బ్లాకులు కూడా పెట్టాము. దాని వెనక అమ్ముకుంటే వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు ఇక్కడ వీళ్ళకు ప్లేస్ పార్కింగ్ చేసి వాళ్ళు ఇక్కడ నిలబడి వాళ్ళు కొనుక్కొని ఈజీగా వెళ్ళటానికి. ప్రస్తుతం ఏమవుతున్నది అని అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు, రోడ్డు మీద పెట్టడం వల్ల పార్కింగ్ రోడ్డు మీద అవుతున్నది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా చూడాలని అంటే మరి వీళ్ళకు అవగాహన తీసుకురావడానికి ఈరోజు ముఖ్యంగా చెప్పేసినాము. వీళ్ళ మీద ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా చిన్నవాళ్ళు, పల్లెటూరు నుంచి రోజుకు కూరగాయలు అమ్ముకొని 400-500 అమ్ముకొని వెళ్ళేవాళ్ళు. వీళ్ళకు కేసులు పెట్టి ఇవన్నీ సతాయించడం మా యొక్క పద్ధతి కాదు. వీళ్ళకు మంచి మార్గంగా చెప్పేసి వాళ్ళకు మంచి ప్లేస్ కూడా చూపిస్తున్నాం. అయినా కూడా వీళ్ళు ఏది కక్కుతుపడి రోడ్డు మీదకి వచ్చేసి ఇతరులకు ఇబ్బంది కలిగి స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి అట్లా చేసినట్లయితే వాళ్ళ మీద సిపి యాక్ట్ ప్రకారం వాళ్ళకి కేసులు పెట్టేసేసి వాళ్ళని నిరంతర ప్రక్రియనా లేకపోతే ఇప్పుడు నిరంతర ప్రక్రియనే. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో డీఫిట్ డెంగ్యూ అను పేరుతో బీజేపీ లీడర్ కరుణా గోపాల్ పలు డాక్టర్ల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కరుణా గోపాల్ మరియు పలు డాక్టర్ల మధ్య డెంగీ గురించి సంభాషణ జరిగింది. డెంగ్యూ ఎలా వస్తుంది, దాన్ని అరికట్టడం ఎలా, రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి వంటి విషయాలపై చర్చ జరిగింది. ఇక ముందైనా ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా సరైన వైద్య సహాయం అందించాలని కరుణా గోపాల్ డాక్టర్లను సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి స్తోమతకు తగ్గట్లుగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు చూపించాలని కూడా సూచించారు. How they strengthened the water supply system and directly, fortified that so that they gave a immuno boost to people when they felt they were compromised immunity wise. So I think that. Thank you very much for this suggestion. So now we are moving on from Dr. Saxena practices integrated medicine. So we'll also move to people who have proven their mettle in different spheres. So we have. Would you like to say? I'll come to you, Praveen. I represent the homeopathic fraternity from the Indian Institute of Homeopathic Physicians, and I also been a member in the Ministry of Ayush. Well, I think most of you can remember that about 15-20 years back, where there was a huge episodes of brain fever, viral encephalitis, and what really came to, I can definitely say with confidence that what really came to rescue was homeopathic preventive. And we've been able to bring down the mortality from 10,000 per year to almost zero. And we have definitely statistics, and then the government of India has accepted it. Now, India and Hyderabad, for that matter, is on the world map about the preventive aspect of homeopathy. So this being said, that homeopathy and Ayush systems have not been acknowledged enough to actually invoke them. Every time we have some episode or some epidemic like this, suddenly somebody wakes up and they say, okay, let's rush around. But the government does not really
take the initiative to invoke these systems, which are also have been acknowledged by the government of India. We have our role to play. There have been several occasions where documented evidences have been supported that homeopathy and Ayurvedic systems, and for that matter preventive methodologies, have been put into work. They have been very, very applicable, and we've been doing this for the last several decades. For let it be swine flu, or in fact 2 years back swine flu, we had a wonderful response with homeopathic medicines, and now the government of Telangana is attempting to do by itself as far as homeopathic hospital is concerned, the Jesuri Homeopathic Hospital. But it's not being given enough support or enough acceptance, which has to be done right now. We've been asking the government to establish one epidemic cell, which is what is going to really ramp up the whole efforts to bring in one preventive medicine which can be distributed at a very, very economic way, and the response is very good, and a lot of patients by themselves are now reaching out to homeopathic physicians and different alternative options. I think it's high time that the government takes some notice of this and takes some initiative to bring in force and effectively use the alternative options like Ayurveda and homeopathic medicine. One question to you. The epidemic cell, I was told by the government that it is up and running. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మాజీపేట్, సంగోజీపేట్ గ్రామాల్లో వాగుల్లో గుర్తు తెలియని మృతదేహం కలకలం. భయాందోళనలో గ్రామస్తులు, పోలీసులకు ఫిర్యాదు. సైదాబాద్ సింగరేణి కాలనీలో విజృంభిస్తున్న విషజ్వరాలు. గుడిసెకో పేషెంట్ వైద్య సేవల కోసం ఎదురుచూపులు. పట్టించుకోని అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాం ప్రాజెక్టు కాలువ ద్వారా ఇసుక పేరుకుపోయి పంట నష్టం. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. సూర్యాపేట ఖమ్మం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. 6గురికి గాయాలు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.